నేను ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడట్లేదండి, ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా ఇప్పుడు చచ్చిపోయారు. ఎవరైతే కొత్తగా యేసు ప్రభు కావాలి అనుకుని వచ్చారో, ఎవరైతే కొత్తగా దేవుడు నమ్ముకున్నారో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. దేవుడు నోటి మాటతోటే ఆకాశము కలుగును కాకంటే ఆకాశం కలిగింది, నోటి మాటతోటే భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, నోటి మాటతోటే సముద్రం కలుగును కాకంటే సముద్రం కలిగింది, నోటి మాటతోటే చెట్లు జంతువులు సమస్తము కలిగాయి. కానీ నిన్ను మాత్రం ఆయన చేత్తో చాలా ఇష్టపడి చాలా అందంగా చాలా సుందరంగా తయారు చేసుకొని మీలో జీవాత్మను ఉదాడండి ఆయన ఆత్మని. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. అంతేగాని మనల్ని తయారు చేసిన ఇంకెవరో ఇంకే తల్లో కాదు. మీకు అర్థం కావడానికి చెప్తున్నా, వాళ్ళని విమర్శించడం కాదు, మనం సత్యాన్ని గ్రహించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనకంటే ముందుగా ఈ లోకాన్ని మొత్తాన్ని తయారు చేశాడు మన మీద ఉండే ఇష్టంతో. ఆ లోకంలో మనం ఉన్నాం కనుకనే లోకాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన, లేకపోతే ఈ లోకాన్ని ఎప్పుడు తీసిపడేసేవాడు. కానీ ఈ రోజున క్రైస్తవులంతా పేరుకే నా దేవుడు యేసుక్రీస్తు అని చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళ బ్రతుకుల్లో మార్పులు ఉండవు. సిగ్గు లేకుండా వెళ్ళి వీళ్ళే సిగరెట్లు తాగుతారు, సిగ్గు లేకుండా వెళ్ళి వీళ్ళే మందు తాగుతారు, సిగ్గు లేకుండా వెళ్ళి క్రైస్తవులే మళ్ళీ అన్ని అబద్ధాలు ఆడతారు, సిగ్గు లేకుండా వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యభిచారం చేస్తారు. వాళ్ళందరూ మీరు చూసి మోసపోకండి, వాళ్ళంతా క్రైస్తవులు కాదు. ఎవరైతే నెత్తిన ముసుకేసుకొని వస్తారో, ఎవరైతే వైట్ షర్ట్ వేసుకొని బైబిల్ తీసుకొని వస్తారో వాళ్ళంతా క్రైస్తవులు కానే కాదు. ఎవరైతే బైబిల్ను చదివి వాక్యాన్ని పాటిస్తారో వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. అర్థమైందండి? సర్వభూమికి మహారాజు అంట ఆయన. ఒక ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ రోజున చాలా మంది 33 కోట్ల మంది పేర్లు చెప్తారు. గట్టిగా చెప్పమంటే 33 పేర్లు రావాలకి. యేసు ప్రభు అనే వ్యక్తి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు ఆయన దేవుడు అని. ఈ రోజున మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పక్క దేశాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఎవరికి తెలియదు, ఆ స్థాయిలో కూడా ఎవరికి తెలియదు. ఇంకా మనకుండే దేవీ దేవతల పేర్లు చెప్తే అసలు ఎవరికి తెలియనే తెలియదు.